వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ సికింద్రాబాద్ వెబ్సైట్ వచ్చేసి సర్వర్ ఇష్యూ ఉంది. మార్నింగ్ 6 AM ట్రై చేయండి. ఇప్పుడు మనం భువనేశ్వర్ వెబ్సైట్ అయితే చూద్దాం. ఇక్కడ భువనేశ్వర్కి ఎవరైతే అప్లై చేస్తారో లింక్ టు వ్యూ సిబిటి క్వశ్చన్ రెస్పాన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద వచ్చేసి క్యాప్చా కనిపిస్తుంది. అక్కడ ఏ క్యాప్చా అయితే వచ్చిందో ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ క్లిక్ చేశాక పైన యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూఆర్ఎల్ని కాపీ లింక్ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ర్యాంక్ మిత్ర అని టైప్ చేయగానే స్టార్టింగ్లో మీకు ఇక్కడ ర్యాంక్ మిత్ర అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ డి 2024-25 మార్క్స్ క్యాల్కులేటర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు యూఆర్ఎల్ కాపీ చేసి ఉంటారు కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ అని ఉంటుంది. కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళు ఓబీసీ, ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. భువనేశ్వర్ వాళ్ళు భువనేశ్వర్ అని, సికింద్రాబాద్ అని ఇలా మీ యొక్క జోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిసి అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేపర్ లాంగ్వేజ్ అయితే కనిపిస్తుంది. తెలుగు వాళ్ళు తెలుగు మీద, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీద, మీరు ఏ లాంగ్వేజ్ రాస్తారో ఆ యొక్క లాంగ్వేజ్ని ఇక్కడ క్లిక్ చేయండి. కింద చెక్ బాక్స్ కనిపిస్తుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకే సబ్జెక్ట్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇదే ప్రాసెస్ మీరు రెండోసారి కూడా చేయండి. ర్యాంక్ మిత్రలో రెండోసారి కూడా ఓపెన్ చేయండి. అప్పుడైతే మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. కొందరికి ఒకేసారి స్కోర్ కార్డ్ వస్తుంది, కొందరికి రాకపోవచ్చు. మీరు అది చూసి బ్యాడ్ కామెంట్ చేస్తారు. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, రాకపోతే రెండోసారి మీరు ర్యాంక్ మిత్ర ఓపెన్ చేసి సేమ్ రెండోసారి కాపీ చేసి పేస్ట్ చేసి సేమ్ యాజ్ అలా చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.